స్వచ్ఛమైన అర్థతను బీటకబాల హ్యాపీగా ఉంది. లైఫ్లో ఈ జ్ఞాపకాలే కొండంత అదే అలాగే. ఇంకోటి ఏంటంటే ఈ కాసేపు నిలువు కాదు పెట్టకూడదు కాసేపు, ఎందుకంటే పెట్టకుండా ఇక్కడ పట్టుకొచ్చేసాం మనం. ఎందుకంటే అది ఇప్పుడు మనకు పెట్టకుండా దూరం అయింది కాబట్టి పెట్టుకొని నెల్లూరు పట్టుకొచ్చి మనం అందరం అడిగి పోవడం ఇవి కష్టం కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ హ్యాపీగా కాసేపు మనం ఎంజాయ్ చేసాము. తర్వాత మీకు అందరికంటే కూడా బిట్రకుంటకి నాకు ఎక్కువ అనుబంధం. ఎందుకంటే 73లో నాకు బిట్రకుంట రైల్వే ఇన్స్టిట్యూట్లో పెళ్ళి అయింది. 1973లో రైల్వే ఇన్స్టిట్యూట్లో నాకు మ్యారేజ్ అయింది. 78లో అక్కడ ప్రైమరీ స్కూల్కి వచ్చాను నేను. ఇక్కడ ఉండేవాళ్ళు ప్రైమరీ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అప్పుడు నేను కొత్తగా అక్కడికి వచ్చినప్పుడు ఒక టీ పార్టీ లేదు, ఒక పాట లేదు, ఏమీ లేదు. వాళ్ళు గొడవలు పడతా ఉండేవాళ్ళు. 24 మంది టీచర్స్ ఉండేవాళ్ళు. నేను చెప్పా, ఏదే ఇది స్కూల్ ఇది నేను చిన్న వయసు అప్పుడు నాకు. అప్పుడు నువ్వు ఉంటావా సెక్రటరీగా అన్నారు. ఎవరైనా ట్రాన్స్ఫర్ అయితే కనీసం టీ ఇవ్వచ్చు కదా, ఎవరైనా కొత్తగా వస్తే టీ ఇవ్వచ్చు కదా అంటే కూడా వాళ్ళు కొట్టుకొని చేస్తుండేవాడు. ఈ ఎన్ని పట్టించుకోలేదు. నువ్వు ఉంటావా సెక్రటరీ అంటే ఉంటానని చెప్పా. ఉంటానని చెప్పి మొట్టమొదట ఎవరో ఆ రోజు కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు, కొత్త వాళ్ళు వచ్చారు. అంటే నేను ఏం చేశానంటే ఆ స్కూల్ యొక్క గొప్పదనాన్ని గురించి ఒక చిన్న గేమ్ రాసి ఈ హరికథ చిటికలు ఉంటాయి చూడండి, అది తయారు చేసి నేనే వినుడిమా బడి చరితము వినుపింతును వడితరము అని చిటికలు దాంట్లో వాయించి పాడి వినిపించాను అనమాట. అప్పుడు బిడ్డ గొప్పతనం గురించి చిత్రాతి చిత్రము ఇది నవరస భరితము కడు చిత్రాతి చిత్రము ఇది నవరస భరితము సింహపురి సీమలోన పోతుగడ్డ బిట్రగుంట సింహపురి సీమలోన పోతుగడ్డ బిట్రగుంట పదిలముగా వెలసినట్టి ప్రాథమిక బడి మాది శాంతి నిలయమండి ఇది ప్రశాంతముగా వెలసనండి చక్కని తరుఛాయలతో చల్లని చిరుగాలులతో పవిత్రముగా వెలసినట్టి ప్రాథమిక బడి మాది వినుడిమా బడి చరితము వినుపింతును వడితరము. అవునయ్యా, మీ స్కూల్ అది గొప్పగా చెప్తున్నావు. మీ స్కూల్ ఏం చేస్తుందా? చిన్న చిరుత ప్రాయములో ఆటపాటలన్నీ నేర్పి ఆదరముతో మాబడి తీర్చిదిద్దునందరినీ పైకేగు వారికెల్ల చక్కని చేయూతనిచ్చు నిత్యనండి మాబడి పునాదండి మాబడి వినుడిమా బడి చరితము వినుపింతును వడితరము. అప్పుడు బడిని గురించి చెప్పిందే కాకుండా అక్కడ టీచర్స్ గురించి కూడా ఒక 2 వాక్యాలు చెప్పాను. ఏం చెప్పానంటే, ఉదాహరణకి ఒకటే చెప్తాను, అన్ని లేట్ అవుద్ది. జాతీయ టీచర్ మీకు అందరికీ తెలుసు. ఆమె కొంచెం నోరు కొంచెం మనిషి కొంచెం గడుసుగా ఉండేది. నేను అప్పుడు ఏం చెప్పానంటే, కలిసి మెలిసి ఉంటే గండ కోసి ఇచ్చు జార్జీనా కథ బెడిసిందంటే నా భద్రకాళి జార్జీనా అని చెప్పి ఒక్కొక్క టీచర్ని గురించి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళని ఒక్కొక్కరు జోగిరాజు గురించి అందరి గురించి ఒక్కొక్క వాక్యం రాసి పాట పాడాను. సరే, అదైన తర్వాత ఇప్పుడు మనకు తెలుగు మీడియం ఎక్కువగా హైలైట్ ఏంటి అంటే కో డ్యాన్స్.
డాన్స్ అంటే ప్రోగ్రామ్ అంటే కో డాన్స్ ఉండాలి కంపల్సరీగా. జింబర 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 జింబా ఓహో లగి జగి లగి జగి లగి జగి లగి జగి లగి జగి జగి లగి జగి జగి లగి జగి లగి జగి లంబాడి లబ్జన ఘనత కదిమి తాళము వై బాబా ఓహో తాళము వై బాబా ఆట చూడు పాట చూడు తాళము వై బాబా ఓహో జింబర 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 జింబా కోరస్ పాడేవాడు. చూడు కోరస్ ఏమన్నా పాడే పని అయితే తాళం ప్రకారం పాడాలి. తాళం పోయిందనుకో నేను పాడలేను మళ్ళీ, లేకపోతే మామూలుగా వినండి చాలు. గట్టు కాడ దానిమ్మ చెట్టుపై గువ్వ పిట్ట పలికింది, ఆ గువ్వ పిల్ల పలికింది. ఇప్పుడు నేను గట్టు కాడ దానిమ్మ చెట్టుపై గువ్వ పిట్ట పలికింది అన్నాను కదా, మీరు గువ్వ పిట్ట పలికింది రిపీట్ చేయొచ్చు. చివరి ముక్కని పాడొచ్చు. ట్రై చేసి చూద్దాం పాడతానేమో. ముందు మళ్ళా ఇదో గట్టు కాడ దానిమ్మ చెట్టుపై గువ్వ పిల్ల పలికింది, ఆ గువ్వ పిల్ల పలికింది. చెట్టు నీడన దూర వయసు ఆ కులుకు పాట పలికింది, ఆ కులుకు పాట పలికింది. అదనమాట. ఓకే జింబర 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 జింబా ఓహో లగి జగి లగి జగి లగి జగి లగి జగి లగి జగి జిగి లగి జగి జిగి లగి జగి లగి జగి లంబాడి లబ్జన ఘనత కదిమి తాళము వై బామా తాళము వై బామా. సరే సరే గట్టు కాడ దానిమ్మ చెట్టుపై గువ్వ పిట్ట పలికింది, ఆ గువ్వ పిట్ట పలికింది. మనసు మనసు కలిసింది, సిగలోని పువ్వు జారింది. మబ్బు చాటున చందమామ మాటేసి చూసి నవ్వింది, మాటేసి చూసి నవ్వింది. ఓహో జింబర 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 జింబా తలుకు బెలుకుల కులుకు హొయలుతో అన్నది సై అన్నది, అన్నది సై అన్నది. తలుకు బెలుకుల కులుకు హొయలుతో అన్నది సై అన్నది, అన్నది సై అన్నది. ఈ కోయ పిల్లతో పోటీ పడి ఓడిపోవుటే పాటి. ఆటలందున పాటలందున అందె వేసిన చేయి, మాదందె వేసిన చేయి. ఓహో జింబర 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 జింబా కన్నె పిల్ల కలిమువ్వ మెల్లగా అన్నది గల్లన్నది, అన్నది గల్లన్నది. అది విన్న వెంటనే చిన్నవాని మది అన్నది జల్లన్నది, అన్నది జల్లన్నది. ముచ్చటైన మా జంట ఇలా ఎందు లేదు లేదంట, కోయ గూడమే మాకు దైవమై మ్రోగనే గంట. ఇక రాని రాదు ఏ తంట. ఓహో జింబర 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 జింబా. ఓ థ్యాంక్ యూ. సౌండ్ ఎక్కువ ఉంది, సౌండ్ ఎక్కువ ఉందా? ఇక్కడ మీరు కాస్త పాటలు డాన్స్ చేసుకొని ఫ్రీగా మనం బయలుదేరచ్చు. ఓకే టంకునకం 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 టడంట టంకునకం 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 టడంట అమ్మో హై అమలగన మాయమ్మో హై అమలగన మాయమ్మో అమ్మో హై అమలగన మాయమ్మో హై అమలగన మాయమ్మో.
గూడు చల్లగా చూడాలి మా తోడు నీడగా ఉండాలి, గూడు చల్లగా చూడాలి మా తోడు నీడగా ఉండాలి. అమ్మో హై అమలగన మాయమో, హై అమలగన మాయమో. యారో యారో యాలో 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 యాలో. తకాహే తకాహే. కొండల్లోనా కోనల్లోనా, కోనల్లోనా మా గూడెంలోనా, కొండల్లోనా కోనల్లోనా, కోనల్లోనా మా గుండెల్లోనా, కొండల్లోనా కోనల్లోనా, కోనల్లో మా గుండెల్లోనా, కొండల్లోనా కోనల్లోనా, కోనల్లో మా గుండెల్లోనా. వచ్చి ఉండాలి తల్లో హోయ్ అమ్మో హై అమలగన మాయమో, హై అమలగన మాయమో, అమలగన మాయమో. యాలో 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 యాలో. అమ్మ రవే తల్లి రవే, కాళీ నీవే మా కాళీ నీవే. అమ్మ రవే తల్లి రవే, కాళీ నీవే మా కాళీ నీవే. పిల్ల జల్ల నేను తల్లి సల్లంగా మమ్మెల్ల వేళ, పిల్ల జల్ల నేను తల్లి సల్లంగా మమ్మెల్ల వేళ. అమ్మో హై అమలగన మాయమ్మో, హై అమలగన మాయమ్మో, అమలగన మాయమ్మో. థ్యాంక్ యూ. మీ ఆరోగ్యాన్ని మీ వయసుని పక్కన పెట్టి మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మాకు ఒక సంతోషం ఏంటంటే, బిట్టగుంటలో చదివిన పిల్లలందరూ ఏదో ఒక విధంగా లైఫ్లో సెటిల్ అయ్యి అందరూ మంచి స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే చాలా బ్యాచ్ వాళ్ళు మేము కలుస్తుంటాం కదా, ఇటువంటి ఫంక్షన్స్ జరుగుతుంటాయి, లేదు ప్రైవేట్ కూడా కలుస్తుంటారు. ఇవన్నీ కారణం ఏంటంటే, బిట్రగుంటలో కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది. మొదటి నుంచి కూడా ఏంటంటే, బొగ్గు లైన్లో పనిచేశారు కదా, బొగ్గింజన్లో బొగ్గు కొట్టేసి ఫస్ట్ ఫైర్ మ్యాన్, సెకండ్ ఫైర్ మ్యాన్, ఆ విధంగా హార్డ్ వర్క్ చేసేవాడు. అదే విధంగా ఆ సైకలాజికల్గా జీవితంలో పిల్లల్లో కూడా హార్డ్ వర్క్ చేసేటువంటి నేచర్. అందువల్ల మనం ఫుట్బాల్ బాగా ఆడతారు, ఎందుకంటే కష్టపడాలి. క్యారమ్ బోర్డు ఆడరు, కానీ ఫుట్బాల్ బాగా ఆడతారు. అందువల్ల అందుకని నేను రాసిన పాటలు ఏం రాశానంటే, సింహపూరి సీమలోనో పోతుగడ్డ బిట్రగుంటాను రాశా పాట. నేను పోతుగడ్డ అంటే మునగాడు గడ్డ ఇది అనేటువంటి ఫీలింగ్తో రాశాను అనమాట. నేను ఆ విధంగా హార్డ్ వర్క్ చేసి చాలా మంది సెటిల్ అయ్యారు. రెండోది ఏంటంటే, మేము ఈ ఎలక్ట్రికల్ బైక్స్ అనేసి వాటి మార్కెటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక విషయం, ప్రపంచంలో ఈ 2 వీలర్స్ ఎక్కువ వాడేది మన ఇండియాలోనే. ఎందుకంటే ఇతర దేశాల్లో కార్లు వాడతారు, మన దేశ జనాభా ఎక్కువ, అంటే 140 కోట్లు, కనీసం ఒక 70 కోట్ల బైక్స్ ఉంటాయి మన ఇండియాలో. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా కూడా ఎక్కువ బైక్స్ వాడేది మన వాళ్ళే. కాబట్టి ఇవన్నీ పెట్రోల్ కాకుండా ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్స్ వచ్చేసాయి, వాటికి మార్కెట్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అవన్నీ కూడా బ్యాటరీ బండ్లుగా మారుతాయి. కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మార్కెటింగ్ ఉంది. దానికి సింపుల్గా ఒక రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ ఒక అతను అశోక్ తంగాడి అని, అతనేం చేశాడంటే ఒకటి ఆలోచించాడు, ఒరే దీనిలో ఏదో కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేసి ఎందుకు ఉన్నాయి అనేసి దాని మీద రీసెర్చ్ చేశారు. దాదాపు 10-12 కంప్లైంట్స్ ఉన్నాయి బైక్స్కి. ఆ 10-12 కంప్లైంట్స్ ఎందుకు ఉన్నాయని చెప్పి రీసెర్చ్ చేసి అవి రెక్టిఫై చేశారు.
రెక్టిఫై చేసి బండ్లు బాగా నిలబెట్టారు. ఈరోజు అన్ని కంపెనీలు కలిపి ఒక 1000 షోరూములు ఉంటే వాళ్ళ కంపెనీ ఒక్కటే 1500 షోరూములు ఉన్నాయి. అంటే 5000 షోరూములు పెట్టాలని వాళ్ళ లాజిక్. అంతేకాకుండా ప్రతి రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఆల్రెడీ 15 ఫ్యాక్టరీలు పెట్టినారు. ఇప్పుడు ఢిల్లీ, కాన్పూర్, బాంబే అన్ని చోట్ల, హైదరాబాద్ అన్ని చోట్ల ఉన్నాయి. అందువల్ల అది అంతేకాకుండా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ తీసుకొచ్చి కోట్లు డబ్బిస్తారు. వీళ్ళేం ఆలోచించారంటే అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ బైక్ తోలరు, కాకుంటే ఊరికే షో కోసం వాళ్ళు కోట్లు తీసుకుంటున్నారు. ఆ డబ్బులు ఎవరైతే బండ్లు వాడతారో వాళ్ళకే వచ్చేటట్టుగా డైరెక్ట్ మార్కెటింగ్ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి వీళ్ళకే బైకులు వాడే వాళ్ళకే డబ్బులు వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు. ఈరోజు రోజుకి 50,000, 1,00,000 సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానిలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ రోజుకి 50,000, 1,00,000 రోజుకి సంపాదించే ఉన్నారు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ జాబ్ మీరు చేసుకోవచ్చు, మీ పని మీరు చేసుకుంటూ సైడ్గా దీన్ని చేసుకోవచ్చు. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, నన్ను కాంటాక్ట్ చేయండి ఫోన్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు ఏంది అనేది చెప్తాను. ఈరోజు సాయంత్రం కూడా కొండాయపాలెం గేట్ కాడ బెన్ స్కూల్లో మీటింగ్ ఉంది. అక్కడ బెన్ స్కూల్ ఓనరు దీనికి షోరూమ్ పెడుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ సౌత్ ఇండియాకి అంతటికి స్టాక్ పాయింట్ శ్రీనివాసరెడ్డి బొమ్మ దగ్గర ఉంది, షోరూమ్స్ ఉన్నాయి. దాదాపు మన నెల్లూరుకి 4-5 షోరూమ్లు వస్తాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ చెప్తాను, రాసుకోండి. 9444 9222 015 9444 222 015. దీనికి పెట్టుబడి లేదు. పెట్టుబడి లేకుండానే డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు అందరూ వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి చెప్తారనమాట. దాని లిటరేచర్, దాని వ్యవహారం అంతా సింపుల్గా నేను నీకు వాట్సాప్ పంపిస్తాను, చూసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఎవరైనా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ప్రపంచమే కాదన్నా, పైనున్నోడే రాకున్నా, నీతో ఉండే దైవం నేస్తంరా. అదృష్టమే లేకున్నా, నీ కష్టమే తనదన్నా, నీలో ఉండే ప్రాణం నేస్తంరా. పాపలా నువ్వున్న చోటను కన్నురా, పాదమై నువ్వున్న చోటను మన్నురా. వెలుగుల్లోనే కాదు చీకట్లోని నీడరా, ఈ చోటనే కాదు స్వర్గానని తోడురా. ప్రపంచమే కాదన్నా, పైనున్నోడే రాకున్నా, నీతో ఉండే దైవం. గాజువాక తిరుగామే గాజులోన గాన, గాజువాక తిరుగామే గాజులోన గాన, గాజువాకే పిల్ల మాది, గాజులోనకే పిల్ల మాది, గాజువాకే పిల్ల మాది. దైవం నేస్తంరా.
వాళ్ళ యొక్క స్కూల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కెరీర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకున్న స్వీట్ మెమరీస్ ఏమన్నా ఉంటే స్కూల్ డేస్లో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మంజులత. ఫస్ట్ ఇలా డేట్ చెప్పి ఈ ప్రోగ్రామ్ అంతా ఇలా సక్సెస్ అవ్వడానికి కష్టపడిన ఒక నలుగురు ఉన్నారు నాకు తెలిసి, ఇంకెవరైనా ఉంటే ఏమనుకోవద్దు. రాధిక, రాజేశ్వరి, కేశవ్, సాయి సతీష్ నలుగురు కోఆర్డినేషన్తో జరిగిందని అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలా ఎవ్రీ ఇయర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళ నా 10th అయిపోయిన తర్వాత నేను MA B.Ed కంప్లీట్ చేశాను. నా హస్బెండ్ బిజినెస్, ఒంగోలులో ఉంటాము. నాకు ఒక బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. నేనేమనుకుంటానంటే లైఫ్ అంటే సక్సెస్ అని. మనము అంటే లైఫ్లో అందరికీ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా సేమ్ ఫీలింగ్తో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అది సక్సెస్ అని నేను అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మన జనరేషన్ అంటే ఆల్మోస్ట్ 40+ ఉన్నాం అందరం, సగం అయిపోయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మన పిల్లల మీద మన కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టైంలో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకుందేమో కానీ ఇప్పుడు ఫీజులు అయితే ల్యాక్స్లో ఉన్నాయి, వాళ్ళు ఏసీ రూమ్స్లో చదువుకుంటున్నారు. కానీ మనకి ఉన్నంత ఓపిక సహనం వాళ్ళల్లో అయితే చూడట్లేదు. పిల్లలు ఎక్కువ కోపంగా ఫీల్ అవడం అలాంటివి కూడా మా ఇంట్లో నేను గమనిస్తున్నా. మనం ఏం చేయాలి అంటే వాళ్ళు మంచిగా ముందుకెళ్ళడానికి మనం ఎప్పుడు మార్క్స్ అని వాళ్ళని గొడవ చేయడం కాకుండా వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది దేనిలో అయినా వాళ్ళు సక్సెస్ సాధించాలంటే వాళ్ళ ఫిజికల్ హెల్త్ బాగుండాలి అండ్ మెంటల్ హెల్త్ కూడా బాగుండాలి. ఆ రెండు మనము వాళ్ళకి అరేంజ్ చేస్తే అన్నిట్లో వాళ్ళే ఫస్ట్ ఉంటారు. ఇంకా దానికి వాళ్ళకి మంచి ఫుడ్ అండ్ డైలీ కొంచెం యోగా, బాడీ ఎక్సర్సైజ్ ఇవి ఇచ్చి పిల్లల్ని కొంచెం మనము ఫ్రెండ్లీగా మూవ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో డబ్బులు, ట్యూషన్స్, స్కూలు ఇదే అయిపోతుంది. అది నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు మన పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్ మనము తయారు చేయాలి. ఇంకా మనది ఆల్మోస్ట్ సగం అయిపోయింది. సో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి అందరం సక్సెస్ అవుదాం అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. మంజుకి మెమెంటోని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సుధా, రాధిక వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మంజుకి మెమెంటో ఇవ్వాలిగా రావాల్సిందిగా. ఎంతో బిజీగా ఉన్నా సండే అయినా కూడా నువ్వు చాలా ఓపిక చేసుకొని వచ్చినందుకు, టైం తీసుకొని వచ్చినందుకు. ఈరోజు మీ అందరినీ ఇక్కడ చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ 25 years తర్వాత చూస్తున్నాను అనుకుంటా. ఎందుకంటే నేను 9th క్లాస్లో రైల్వే స్కూల్ నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను వచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే ఇక్కడే కావాలో చదివాను. కానీ చాలా కొంతమందిని చూశాను, కానీ చాలా మందిని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నేను 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్లో చదివాను, బిట్రగుంటలో. అవార్డు అని చెప్పేసి సీఎం గారి దగ్గర నుంచి అవార్డు తీసుకున్నాను నేను. ఆ తర్వాత డిగ్రీ బీకామ్ చేశాను జవహర్ భారతిలో. అప్పుడు యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎంకామ్ కూడా ఎస్వి యూనివర్సిటీలో చేశాను. అప్పుడు కూడా యూనివర్సిటీ 2nd ర్యాంక్ వచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను జాబ్ వెంటనే ఎగ్జామ్ పీజీ అయిపోయిన వెంటనే జాబ్స్కి అప్లై చేస్తూ ఉండేదాన్ని. అప్లై చేస్తూ నాకు సర్టిఫికేట్ రాకముందే 22+23 కూడా రాలేదు నాకు ఏజ్. అప్పటికే నాకు బ్యాంక్లో జాబ్ వచ్చేసింది. నేను ఇప్పుడు నా ఏజ్ 40 అయితే నా ఎక్స్పీరియన్స్ 17 years నాది జాబ్లో. కాబట్టి కెనరా బ్యాంక్లో నేను వర్క్ చేస్తున్నాను ప్రజెంట్.
అక్కడ కూడా ఏంటంటే కొంచెం మనం అంటూ ఎవరికో ఒకరికి హెల్ప్ చేయాలనే నేచర్తో నేను ఫస్ట్ నుండి ఉండేదాన్ని. అందువల్ల ఏంటంటే మా బ్యాంక్ ఎంప్లాయీస్ తరపున వర్క్మెన్ ఎంప్లాయీస్లో నేను ఉమెన్ కామ్రేడ్గా ఉన్నాను. ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎవరికైనా హెల్ప్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను దానిలో. ఇప్పుడు మీ అందరిని చూడడం చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పేది ఏం లేదు, అమ్మాయిల వరకు ఏంటంటే మనం 40+ వచ్చాం కాబట్టి కొంచెం ఇప్పటి వరకు మనం లేడీస్ అంటే ఏంది, నేనైనా కానీ ఎవరైనా నిద్రలేగానే ఇంట్లో మన హస్బెండ్కి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేసి పెట్టాలనే దాని మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. 40+ ఏజ్కి వచ్చాం కాబట్టి కొంచెం మన హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటే, ఎందుకంటే ఒక మదర్ ఉంటే ఆ ఫ్యామిలీ అంతా బాగా సెటరేట్ అయి ఉంటుంది. మదర్ డల్ అయితే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మన పిల్లలు కానీ హస్బెండ్ కానీ కాబట్టి మనం మన హెల్త్ విషయంలో అందరు కేర్ చేసుకోవాలని చిన్న సలహా ఇస్తున్నాను, ముఖ్యంగా మన రాధి లాంటి వాళ్ళు. అట్లాగే జెంట్స్ కూడా 40+కి వచ్చారు కాబట్టి హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకొని మన పిల్లల్ని కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండే సొసైటీ చాలా పొల్యూట్గా ఉంది కాబట్టి మనం పెంచే పిల్లలు వాళ్ళకి మనం నేర్పించే ట్రైట్స్, వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ఎథిక్స్ ద్వారా మంచి సమాజం అనేది ఏర్పడవచ్చు అనేది నా ఒపీనియను. కాబట్టి మన పిల్లలకు కూడా మంచిగా ఏ విధంగా ఉండాలనేది మగ పిల్లలైనా ఆడపిల్లలైనా మనం చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ వాళ్ళని తీసుకొని వస్తే మన తర్వాత తరం కూడా బాగుంటుందని నా ఒపీనియను. కాబట్టి ఈ విధంగా అందరినీ చూడడం నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. నన్ను కూడా ఈ అకేషన్కి ఆహ్వానించినందుకు కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో రాధికాజీ అండ్ చిన్న కేశవులు, మంజు, రాజీ, ఏది రాజీ లేదు ఎక్కడికి వెళ్ళిందో రాజీ, అట్లాగే సాయి సతీష్, వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మేమేముంది ఇప్పుడు వచ్చామో అటెండ్ అయ్యాము, కానీ పాపం వాళ్ళు డే 1 నుంచి అందరికి కాల్స్ చేసి నెంబర్స్ కలెక్ట్ చేసి చాలా చక్కగా చేశారు. అందుకని చెప్పి అందరికీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్స్. థ్యాంక్ యూ. ఎంతో కష్టపడి హైదరాబాద్లో ఉండి చిన్ననాటి స్నేహితులు కలవాలని ఎంతో ఇంట్రెస్ట్గా హైదరాబాద్ నుండి వచ్చాడు. అంజనాయుడిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో నన్ను ఈ అకేషన్కి, వాల్యుబుల్ అకేషన్కి ఇన్వైట్ చేసినందుకు మన టీం ఏదైతే ఉందో చాలా బాగా వాళ్ళ హార్డ్ ఎఫర్ట్స్, వాళ్ళు చాలా హార్డ్ వేలో వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు బేసిక్గా దీనికోసం. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ. నెక్స్ట్ అండ్ ఏంటంటే నేను మీ అందరితో కలిసి చదువుకునేది ఓన్లీ 1 year మాత్రమే, 6th class. సో నేనేంటంటే దయాల్ దీపాన్ని మనం ముద్దుగా పిలుచుకునే ఒకటి మా చిన్న స్కూల్లో ఒక 5 years చదువుకున్నాను. 6th class మాత్రం మనం ఈ హై స్కూల్కి వచ్చాను. బట్ ఏంటంటే ఇందులో చాలా మంది నాకు తెలియదు బేసిక్గా. సో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బేసిక్గా. సో ఐ కెనాట్ నేమ్ దెమ్, ఇప్పుడు నేను నేమ్ చేయకూడదు. బట్ స్టిల్ మీరు దీని మీద కలిసి చదువుకోకపోయినా సరే మీరు మనందరం ఒక ఫ్రెండ్స్ గ్రూప్ లాగా. ఓకే, సో నేను 6th class ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చిన్నగంజాం వెళ్ళిపోయాను బేసిక్గా. సో చిన్నగంజాంలో నేను 7th 8th అక్కడ చదవడం జరిగింది. సో 7th 8th చిన్నగంజాం లో చదివిన తర్వాత మా ఫాదర్కి ఏంటంటే, మా ఫాదర్ ఈజ్ రైల్వే ఎంప్లాయీ, రైల్వే గార్డ్. యాక్చువల్గా ఎంప్లాయీ అందరూ రైల్వే పిల్లలే కాబట్టి రైల్వే గార్డ్గా చేశారు ఆయన. సో ఏంటంటే అక్కడ నుంచి మా ఫాదర్ నన్ను 9th 10th వేరే రెసిడెంట్ స్కూల్లో వేశారు బేసిక్గా. సో అక్కడ నుంచి నేను డిప్లొమా వెళ్ళాను. డిప్లొమా ఐ స్టడీడ్ ఇన్ పాలకొల్లు. సో పాలకొల్లులో డిప్లొమా చదువుకున్నాను. అండ్ అక్కడి నుంచి మళ్ళీ బీటెక్ వచ్చాను బేసిక్గా. ఇంజనీరింగ్ నేను చీరాల దగ్గరే పర్సూ చేశాను బేసికలీ. సో అక్కడి నుంచి నేను కరెంట్లీ ఐఎమ్ హ్యావింగ్ 18 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్. సో నేను కరెంట్లీ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. And family, yes. So I got 2 kids, 2 daughters. పెద్ద పాప 3rd class చదువుతుంది, చిన్న పాప 1st class చదువుతుంది. అండ్ నౌ ఇప్పుడు ఏంటంటే ఈ ఫీలింగ్స్ నాకు చాలా మెమరబుల్ ఫీలింగ్స్ ఇవి. సో చిన్నప్పుడు ఏదో తెలియని వయసులో మనం తిరిగి చదువుకొని చిన్న విషయాలకి తన్నుకొని, చిన్న విషయాలకి కొట్టుకొని, సో ఇలాంటివన్నీ చాలా కొన్ని స్వీట్ మెమరీస్ అయితే నాకు ఉన్నాయి. Maybe with not with all of you, with a few of you people, I'm having lot of sweet memories with me. I'm just carrying away from this meet.
వచ్చేస్తుంది బేసిక్గా. ఓకే, సో ఈ మీటింగ్ నుంచి నేను అవన్నీ తీసుకెళ్ళడానికి నేను డెఫినెట్గా అయినా ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్ బేసిక్గా. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ అంజీ. అంజీకి మెమెంటో ఇవ్వాల్సిందిగా అక్బర్, రాధిక, నాగేశ్వరరావు, మంజు, సుధా. అంతేనా? చిన్న రైల్వే స్కూల్ క్లాస్మేట్స్. నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ మీతో కలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు చాలా కొత్తగా ఉంది. చిన్నప్పుడు చూసిన ఫేస్లు ఇప్పుడు చూడడం వెరీ ఎక్సైట్గా ఉంది. చిన్నపిల్లల్లాగా ఉండేవాళ్ళం, సడన్గా పెద్ద పిల్లలాగా చూసేసరికి షాక్ కూడా గురయ్యాను. మిమ్మల్ని కలిసి 18 years 20 years అయినాయి అంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. బట్ నా ట్రావెల్ చాలా ఇంత లాంగ్ జర్నీ మీతో గ్యాప్ వచ్చింది. సడన్గా కలవడం, ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. గేమ్స్ అంటే మీ అందరికంటే నేను ఫస్ట్ ఉండేవాడిని. ఫుట్బాల్ అని కాదు, ఏ గేమ్ అన్నా నాకు తెలియదు. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని అందరూ కలిసినందుకు. చాలా ఫ్రెండ్స్ అందరూ పిలిచి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అన్నిటికంటే నచ్చింది 10th లైఫ్. 10th నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా లీడర్గా చేస్తాను, అంత నీట్గా అల్లరి చేస్తాను, అన్నీ చేస్తాను. 10th లైఫ్ అనేది నేను లైఫ్లో మర్చిపోలేనంత స్వీట్ మెమరీ. నేనే 100% నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. నాకు మ్యాథ్స్లో 100కి 100 వచ్చినా కానీ నాకు బైపీసీ అంటే చాలా ఇష్టం. సో పెద్ద డాక్టర్ అవ్వాలనుకున్నా. ఎస్, సో చిన్న డాక్టర్ని అయిపోయా. ఎస్, చిన్న డాక్టర్నే కదా, రిస్క్ లేని లైఫ్ నాది. ఉంది first to tell it's enough. పాడతాను, అందరూ వెళ్ళిపోదాం అయితే. ఐఎమ్ నౌ అకౌంటింగ్ చేస్తున్నాను, యాజ్ అన్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను ఇన్ గుంటూరు. నాకు ఒక అమ్మాయి, నేను ఇంటర్ 2nd year చదువుతుంది. తనే నా ప్లస్, తనే నా మైనస్. కానీ ఈరోజు అందరిని చూసినందుకు చాలా హ్యాపీ 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 హ్యాపీ. నో వర్డ్స్. ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలని మంజు చెప్పినట్టు, సో రాధి చెప్పినట్టు, సో అలా అనిపిస్తుంది. సో ఈసారి ఇంకా స్ట్రెంత్ పెరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు అందరినీ కలిసినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇంకా సగం మంది రాలేదు, ఇంకా సగం మందికి హెల్త్ బాగాలేదు. నైటు
చెన్నై నుంచి వచ్చాను నేను. రాధిక రిసీవ్ చేసుకుంది. మొత్తం టిఫిన్ మొత్తం అంతా తనకి హెల్త్ బాగాలేకపోయినా ఈ విధంగా ఫ్రెండ్స్ వస్తున్నారని ఆ పిల్ల హడావిడి చూస్తుంటే నాకే కంట్లో నీళ్ళు తిరిగింది. ఆ పిల్ల హెల్త్ పట్టించుకోకుండా ఇంత ఫ్రెండ్స్ వస్తున్నారని ఆ పిల్ల అంత రిస్క్ తీసుకుందంటే వెరీ 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 హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆ పిల్ల వచ్చి రిసీవ్ చేసుకుంటుంటే నాకైతే కంట్లో నీళ్ళు కారిపోయింది. ఏందబ్బా ఈ పిల్ల ఇంత రిస్క్ తీసుకుంటుంది. రాధిక, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఫ్రెండ్స్కి హెల్త్ బాగాలేదంట. ఎవరో శోభ, పద్మావతి, మీకు వీలైతే ఒకరోజు టైం స్పెండ్ చేసుకొని అందరం కలిసి వెళ్ళి చూసొద్దాం వాళ్ళని, ఓకేనా? అందరం ఒక డేట్ రెడీ చేసుకొని వెళ్దాం, వెళ్ళి ఆ ఫ్రెండ్స్ని మీట్ అవుదాం వెళ్ళి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
గతమే మరిచి చూడు ఎదనే పలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దారి పాయింటే వానల్లోన వరదొచ్చిందిరా ఇంటెలో వానొచ్చిందిరా వానల్లోన వరదొచ్చిందిరా మగువలు వచ్చిన మగ తీరా మనసులు తోచిన మగ తీరా జనమెటు పడి మెచ్చిన తీరా చిరమెరిగిన మగ మగ తీరా Better do a sort of thing, now rock everyone, we're on the run, now keep the flow, move everyone, get the groove, now dance everyone, now rock the show, now catch everyone. రాజసంని ఇంటి పేరు పౌరుషంని పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించొని మొక్కుతారు అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా రాజసంని ఇంటి పేరు పౌరుషంని పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు రాధిక 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 ముందు కాయ
Sai Ganesh. షట్టు వీన్ని గుంగురు చుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం పట్టు ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే డీజే టిల్లు మాట్లాడుతున్నా లొల్లైతుంది అయితే ఫోన్ పెట్టేవే డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో